తరపున ఆడలేదన్నారు. అనుభవం లేని వాడికి కోచ్ పదవి ఎందుకన్నారు. ప్లేయర్ గా సాధించని వాడు మహిళల జట్టును ఉద్ధరించేది ఏముంటుందన్నారు. అయినా అతను డీలా పడలేదు. ఆటగాడిగా సాధించనిది ఇప్పుడు కోచ్ గా అందుకున్నాడు. భారత్ మహిళల జట్టును వరల్డ్ ఛాంపియన్ గా నిలబెట్టాడు. హర్మన్ సేనతో పాటు ప్రశంసలు అందుకుంటున్నాడు. దేశవాళీలో అమోల్ మజుందార్ ఓ వెలుగు వెలిగాడు. టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ముంబై తరపున ఎన్నో మైల్ స్టోన్స్ ను అందుకున్నాడు. రంజీల్లో అరంగేటంలోనే 260 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 11,167 పరుగులు చేశాడు. 30 సెంచరీలు కొట్టాడు. అయినా టీమిండియా తలుపు తట్టలేకపోయాడు. అప్పటికే భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ఐకాన్స్ తో నిండిపోయి ఉంది. భారత్ జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. స్టార్ ప్లేయర్లను దాటి భారత జట్టులోకి అమోల్ మజుందార్ అడుగు పెట్టలేకపోయాడు. 21 ఏళ్ల కెరియర్ లో టీమిండియా జెర్సీని వేసుకోలేకపోయాడు. నిజానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీతో కలిసే అమోల్ మజుందార్ క్రికెట్ ఆడాడు. స్కూల్ క్రికెట్ లో సచిన్, వినోద్ కాంబ్లీ 664 పరుగులు చేసినప్పుడు అదే జట్టులో అమోల్ కూడా ఉన్నాడు. తనకు బ్యాటింగ్ ఎప్పుడు వస్తుందా అని 2 రోజులు వెయిట్ చేశాడు. ఆ తర్వాత సచిన్, కాంబ్లీతో కలిసి పరుగుల మూత మోగించిన కెరియర్ లో ఎదగలేకపోయాడు. అవకాశాలు ఇచ్చేవారు లేకపోవడమే మైనస్ అయిందన్న చర్చ ఉంది. ముప్పై 38 సంవత్సరాల వయసు వచ్చే వరకు అమోల్ మజుందార్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 2014లో ఆటకు బై చెప్పేశాడు. ఆ తర్వాత కోచ్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చాడు. 2023లో భారత మహిళల జట్టుకు కోచ్ అయ్యాడు. అప్పుడే విమర్శలు వచ్చాయి. ఆటగాడిగా ఫెయిల్ అయిన అమోల్ మజుందార్ సరైన చాయిస్ కాదనే కామెంట్స్ వినిపించాయి. అయినా అమోల్ మజుందార్ పట్టించుకోలేదు. ఆటగాడిగా సాధించలేకపోయిన అద్భుతాలను కోచ్ గా సాధించాలనుకున్నాడు. మజుందార్ బాధ్యతలను తీసుకునే నాటికి భారత జట్టు పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. నిలకడగా విజయాలు సాధించేది కాదు. ఎప్పుడు గెలుస్తుందో ఎప్పుడు ఓడుతుందో తెలియని పరిస్థితి. బలమైన జట్లు ఎదురైతే ముందుగానే డీలా పడిపోయేది. అయితే అమోల్ మజుందార్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యర్థులు ఎవరైనా భారత్ తగ్గేదే లేదనే స్థాయికి వచ్చింది. ప్లేయర్లు పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడేలా అమోల్ మజుందార్ తీర్చిదిద్దాడు. ఫియర్లెస్ అప్రోచ్ ను అలవాటు చేశాడు. సీనియర్లు స్వేచ్ఛగా ఆడేలా చూసుకున్నాడు. శ్రీచరణి, క్రాంతి గౌడ్ వంటి వారి టాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేశాడు. మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు ఫేవరెట్ గా బరిలో దిగేలా సిద్ధం చేశాడు. అయితే వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశలో టీమిండియా తడబడింది. వరుసగా తొలి 2 మ్యాచ్ల్లో గెలిచినా ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో అమోల్ మజుందార్ వ్యూహాలపై చర్చ జరిగింది. కానీ తన అనుభవంతో భారత జట్టుకు ఎనర్జీ ఇచ్చాడు. సెమీస్ లో చివరి వరకు పోరాడాలని సూచించాడు. ఫైనల్లోనూ భారత్ గెలవడానికి ఏమేం చేయాలో అన్నీ చేశాడు. షఫాలి వర్మను సరైన సమయంలో దింపాడు. భారత్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచేలా సక్సెస్ అయ్యాడు. ఆటగాడిగా టీమిండియా తరపున ఆడకపోయినా భారత మహిళల జట్టును కోచ్ గా అమోల్ మజుందార్ అద్భుతంగా నడిపించాడు. కోచ్ గా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా ఫైనల్లో గెలవగానే తన కష్టాన్నంతా మర్చిపోయాడు. ఎమోషనల్ అయ్యాడు. విజయం సాధించగానే కోచ్ కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పాదాభివందనం చేసింది. ఒక్క హర్మన్ మాత్రమే కాదు, ఇప్పుడు దేశం మొత్తం ఛాంపియన్ కోచ్ కు సలాం అంటోంది. టీమిండియాను విశ్వ విజేతగా నిలిపినందుకు ప్రశంసలు కురిపిస్తోంది. దట్ ఈజ్ అమోల్ మజుందార్ అని కీర్తిస్తోంది.